జగిత్యాల జిల్లా కోట్ల మండలం మాదాపూర్ గ్రామం. ఆ ఊరిలో దుర్గాప్రసాద్ గారికి లేక పుట్టిన కూతురు. ఆ ఇంట్లో కూతురు పుడితే పలాగా ఉన్నది. ఎందుకు అంటే 15 మంది అన్నదమ్ములకి ఒక గారాబాల పట్టి మన వైషు అమ్మ. అన్న చేతుల్లో అల్లారుగా గారాబంగా పెరిగింది వైష్ణవి. ఫ్యామిలీ అందరికీ తను గారాబాల పట్టి. గారాబంగా పెరిగిన ఆ చిట్టి తల్లి జీవితం ఇంత త్వరగా ముగుస్తుంది అని ఆ అన్నయ్యలు అస్సలకి అనుకోలేదు. కోటలోనే అయ్యప్పగుట్ట ప్రాంతానికి చెందిన హరిబాబు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షన్గా పనిచేస్తున్నాడు. అతనికి అమ్మ, 2 అన్నయ్యలు ఉన్నారు. వైష్ణవి మీద హరిబాబుకి కన్ను పడింది. ఎలాగనైనా ఆ చిట్టి తల్లిని తన సొంతం చేసుకోవాలని చూశాడు. హరిబాబు లాస్ట్కి వైష్ణవి వాళ్ళ అమ్మని, అన్నయ్యల్ని, నాన్నని మందు తాగినట్టు బెదిరించాడు. వైష్ణవి లేకుంటే నేను ఉండలేను, నాకు తను ఇష్టము, పెళ్లి చేసుకుంటా అని బెదిరించేసరికి వైష్ణవి వాళ్ళ అమ్మ, అన్నయ్యలు తను ప్రాణానికైనా సిద్ధపడ్డాడు, పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగా చూసుకుంటాడో అని ఒప్పుకున్నారు. చూస్తూనే అయినా సరే వైష్ణవి బెదిరింపులకి భయపడలేదు. నాకు పెళ్ళి వద్దు అమ్మా, అప్పుడే పెళ్ళిన, నేను పెద్ద యూట్యూబర్ కావాలి, మంచిగా చేసుకోవాలి, నిన్ను నాన్నని మంచిగా చూసుకోవాలి అని చెప్పింది. వాళ్ళ మమ్మీ సరే బిడ్డ నీ ఇష్టం అని చెప్పింది. అయినా సరే హరిబాబు చనిపోతా, వైష్ణవి లేనిది నేను ఉండలేను, వైష్ణవి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఇక సరే బిడ్డ అని చెప్పేసి వైష్ణవిని ఒప్పించారు. హరిబాబు ఇంట్లో అసలుకి ఇష్టం లేదు వైష్ణవిని పెళ్లి చేసుకోవడం. అయినా సరే వైష్ణవి వాళ్ళ అమ్మ, నాన్న కలిసి అన్నయ్యలు ఘనంగా పెళ్లి చేశారు. మొత్తానికి పెళ్ళి అయిపోయింది. అత్తగారి ఇంటికి పోతామా అని చెప్పింది. ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళాడు హరిబాబు. వాళ్ళ అమ్మ కారం పోసి కండ్లల్లో బాగా కొట్టింది. అయినా సరే భరించుకొని ఇంటికి వచ్చి అమ్మ ఇట్లా జరిగిందని చెప్పినా కూడా సరే బిడ్డ ఏమో అవసరం లేదు, మన ఇంట్లోనే బతుకురి, మీకు ఇల్లు ఇస్తా, మీకు జాగా కొనిస్తా అని చెప్పేసి 2 తులాల చైన్ పెట్టింది, 2 గుంటల ఇండ్లు సనం కొనిచ్చింది. హరిబాబుకి 1,20,000 పెట్టి బండి కొనిచ్చింది. అయినా సరే హరిబాబుకి సరిపోలేదు. హరిబాబు తన అమ్మగారితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. వైష్ణవితో గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అందులో వైష్ణవి 4 నెలల గర్భిణి. తన సంతోషాన్ని ఎక్కువ రోజులు ఉండనివ్వకుండా చేశాడు హరిబాబు గాడు. హరిబాబు అసలు రూపం చూపించాడు. కట్నం కోసం వేధించాడు. వైష్ణవితో కాకుండా వేరే వాళ్ళ అమ్మాయిలతో కూడా ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాడు. అయినా సరే భరించింది. అడిగినందుకు కూడా కొట్టాడు. నీకు అవసరం లేదు, నేను ఏదైనా చేసుకుంటా అన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పింది, అయినా వినలేదు. లాస్ట్ అమ్మ చెప్పినట్టు, అన్నయ్యలు చెప్పినట్టు తన అత్తగారికి, మావగారికి మత్తుమందు ఇచ్చి, వైష్ణవికి మత్తుమందు ఇచ్చి అర్ధరాత్రి సమయంలో తనని 2 కన్నుల మధ్యలో నుదుటి మీద కత్తితో పొడిచాడు. తన బిడ్డ తన కడుపులో పెరుగుతుందని చూడకుండా, తన భార్య అని గమనించకుండా, అన్నయ్యలు చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు విని తన భార్యని, తన బిడ్డని తానే చంపుకున్నాడు. వైష్ణవి ఎంత భరించిందో, ఎంత తట్టుకోగలిగిందో. ఇలాంటి పాపిస్టోని ఏం చేద్దాం? తను చనిపోయిందా బతికుందా కన్ఫర్మ్ చేసుకొని మరి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటి సైకో నా కొడుకు ఈ భూమి మీద బతికి ఉండాలా, లేకపోతే ఏం చేయాలి? కామెంట్ చేయండి. మన వైషు అమ్మకి న్యాయం జరగాలి. తన శాంతి ఉండాలి అంటే తనకి న్యాయం జరగాలి, తన బిడ్డకి న్యాయం జరగాలి. ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు, చాలా అమ్మాయిలకి జరుగుతాయి.
జరగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఒకనికి శిక్ష పడితేనే కదా ఇంకోటి చెయ్యకుండా ఉండేది. జస్టిస్ ఫర్ వైషు అమ్మ. చూస్తూనే చేసారి